ఓ దిక్కు సర్కారోళ్ళు ప్రజాపాలన ఏడాది నిండిన సంబరాలలో మునిగి తేలుతాంటే ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు దీక్షా దివస్ సంబరాలలో ఉన్నారు. ఇక తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తున్న సంబరాలలో వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఏ పార్టీ వాళ్ళని చూసినా పండుగ వాతావరణమే కానొస్తుంది. కానీ గీళ్ళకు తప్ప ఇంతకీ ఆ లెవెలు అని ఎగ్గొట్టి దర్జాగా దసరా పండుగ చేసుకున్నాడట వెనుకటికి ఇవ్వడో. ఇక గట్లనే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరాని గట్టిగానే అరుచుకుంటారు తెలంగాణ రైతన్నలు. రైతులకిచ్చిన హామీలన్నీ తుంగల దొక్కి రైతు బీమా పక్కకు పెట్టి రైతు బంధు పక్కకు పెట్టి ఎకరానికి 15,000 ఇత్తనాని అది కూడా ఎగ్గొట్టి రైతు సంబరాలని ఎట్లా జరుపుతావు రేవంత్ రెడ్డి అని గట్టిగానే అరుచుకుంటారు రైతన్నలు. రైతు రుణమాఫీ చేయాలంటే రాష్ట్రంలో ఉన్న రైతులకు మొత్తం 36,000 కోట్లు అవసరం పడతాయని చెప్పిన మీరు ఇప్పటి వరకు 17,000 కోట్లే రిలీజ్ చేసి రైతు రుణమాఫీ మొత్తం జరిగింది రాష్ట్రం అంతటా అని ఏ ముఖం పెట్టుకొని చెప్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఇంతవరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో రైతులకు జరగలేదంటే రాష్ట్ర పాలన ఏ విధంగా ఉన్నది, రేవంత్ రెడ్డి మాటలు ఎన్నికల ముందెట్లున్నాయి ఇప్పుడెట్లున్నాయి అనేది అర్థమవుతుందని రైతన్నలు గుస్సైతాండ్రు. రైతులకు దాదాపుగా 40-50% కూడా రుణమాఫీ కాని పరిస్థితి గ్రామాలలో కనబడ్డది. కనీసము కొడంగల్లోని సొంత నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో నువ్వు రుణమాఫీ చేయలే. ఏ రకంగా ఇలా రైతు పండుగ చేస్తావని చెప్పి అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతు పండుగ చేస్తూ ఉన్నారట, కానీ యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇది దండగ ప్రభుత్వం అంటా ఉన్నారు. రైతును కన్నీరు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం అంటారు, ఇది సంక్షోభం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ రైతాంగం అంటా ఉన్నది. ఈరోజు మీరు ఏ విధంగా రైతు పండుగ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక యువ రైతుగా నేను అడుగుతా ఉన్నాను. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుడు ఆలస్యమయ్యే వరకల్లా పంటను పండించిన రైతులందరూ దళారులకు 70% పంటను ఇప్పటికే అమ్ముకున్నారు. మిగిలిన 30% పంటను కూడా కొనడం శాతగాని ప్రభుత్వము ఎట్లెట్లా రైతు ప్రభుత్వం అని ఈ అన్నలు గట్టిగానే అరుచుకుంటారు. ఈసారి కొనుగోలు ప్రారంభించక దళారీ వ్యవస్థను ప్రోత్సహించి దాదాపు 60-70% రైతులు వడ్లాన్ని బయట అమ్ముకున్న తర్వాత కొనుగోలు సెంటర్లు ఈ నెల 4వ తారీఖు 5వ తారీఖు ప్రారంభించి ఈ నెల 30 తారీఖు లోపల వడ్లు మొత్తం కొనాలని చెప్పి చెప్తా ఉన్నారట. ఏ రకంగా మీది రైతు ప్రభుత్వం అని చెప్పి ఒక యువ రైతుగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ నెల 3-4 తారీఖులలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ చేసి ఈ నెలాఖరు వరకే రైతుల దగ్గర నుంచి మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డర్ ఎత్తాలంటే అసలు సోయిండి మాట్లాడుతాండ్రా ప్రభుత్వం, సోయి లేక మాట్లాడుతాండ్రా, ఏం మాట్లాడుతాండ్రో వాళ్ళకన్నా అర్థమవుతుందా అని రైతన్నలు గుస్సైతాండ్రు గట్టిగానే. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు, రైతును క్షోభపెట్టే పాలన చేస్తాను మీరని ఇకనన్నా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతన్నల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి గట్టిగానే అరుచుకున్నారు ఈ రైతన్నలు. అధికారంలో రాకంటే ముందు రైతాంగానికి రుణమాఫీ చేస్తాను, రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తాను, అట్లాగే దొడ్డు సన్నాలకే కాదు దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ఇస్తాను. ఇంకోటి కేసీఆర్ ఇచ్చేటువంటి కేసీఆర్ 2 సార్లు రైతు బంధు ఇస్తుండు, కేసీఆర్ 10,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తుండు. నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఈరోజు రైతులను నడ్డి విరిచి నిట్ట నిలువ ముంచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది దానికి ఉదాహరణ, దానికి నిదర్శనం రేవంత్ గారే. 2 సార్లు రైతు బంధు ఇవ్వకుండా రైతులను నిట్ట నిలువున మోసం చేసినటువంటి గనునను రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. చూడాలి మరి ఇక షే పార్టీ నాయకులు, షే పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాపాలన అని చెప్పుకునే వీళ్ళు పాలనను గాడిలో పెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారా, లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి గురైతారో వాళ్ళే తెలుసుకోవాలని అంటారు తెలంగాణ రైతన్నలు.